హైట్ కాదు ఇక్కడ, టాలెంట్ టాలెంట్ ర్యాంప్. అసలు ఆ సీన్ చూస్తుంటే మనకి ఎన్టీఆర్ అన్న 4 సినిమాలు RRR నుంచి బ్యాక్ టు బ్యాక్ అంత ముందు కానీ సినిమాల నుంచి ఇట్లే మొత్తం టెంపర్ నుంచి మొత్తం ఇట్లా పడ్డాయి. ఈ వార్ 2 అయితే ఒక్క రేంజ్ లో శిఖరం అందుకుంటాడు. ఇప్పుడు తర్వాత డ్రాగన్ ఉంది. డ్రాగన్ వచ్చిన తర్వాత చెప్పనవసరమే లేదు, అది చెప్పనవసరం లేదు. ఇంకా ఎన్టీఆర్ అన్ని టచ్ చేసేంత స్థాయికి వెళ్ళిపోతారు ఎన్టీఆర్ అన్న. చాలా మంది రితిక్ హైట్ తో కంపేర్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారు. హైట్ దేముందన్నా, హైట్ కాదు ఇక్కడ, టాలెంట్ టాలెంట్ ర్యాంప్. స్క్రీన్ పై ఇట్లా కనపడితే జనాలు చూడాలా, రితిక్ అన్నకి సరైన ఒక ఎముడు లాగా ఈయన ఎన్టీఆర్ అన్న సరిగ్గా పెట్టారు వీళ్ళిద్దరిని, ఎన్టీఆర్ అని రితిక్ అని. విలన్ గా అంటే మామూలు హైలైట్ గా అసలు చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి ఆ 14వ తేదీ చూస్తే అసలు తుఫాను అసలు ఏ విధంగా కొట్టుకోపోద్దో, ఎన్ని హాల్లో ఏవి సీట్లు ఎన్ని ఏంది అనేది అసలు చెప్పుకోలేదు. జరగద్ది రికార్డ్ బద్దలకొడద్ది ఈ మూవీ. నెక్స్ట్ వచ్చేది డ్రాగన్ మూవీ. అన్న అది విలన్ అంటే ఒక మాట అన్న, విలన్ వాళ్ళు చెప్పచ్చు కానీ మా దృష్టిలో అయితే ఆయన హీరోని ఎప్పటికీ అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన రితిక్ రోషన్ కూడా తప్పు చేయొచ్చేమో సినిమాలో, మనకు తెలియదు కదా అన్న. సినిమాలో తప్పు చేయొచ్చు, యాజ్ మనం ఫస్ట్ చూసాం కాబట్టి మనకు తెలియదు. బట్ అయితే ఏమో చెప్పలేము. బట్ అయితే ఆల్వేస్ హీరో ఎన్టీఆర్. నెగిటివిటీ అంటే రావచ్చు, ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. యాజ్ ఏ ఒక సినిమా తీసే హీరోగా ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. బట్ ఆయన విలన్గా రాని ఎట్లా రాని మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నాడు, మా అందరికీ ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు, మా అందరికీ మోటివేషన్గా నిలబడ్డాడు. ఆయన విలన్గా ఉన్నా కూడా ర్యాంప్ గా ఉంది. 14వ తేదీ అసలు తుఫాన్ లో అసలు ఏ విధంగా అందులో హైదరాబాద్ వానాకాలం వర్షాకాలం, మరి ఈ తుఫాను ఆ తుఫాను కూలి తుఫాను ఏ తుఫాను ఏమవుతూ హైదరాబాద్ కల్లంత అయిపోద్ది. అంటే ఇప్పుడు ఈ ఈవెంట్ చూడడానికి అమలాపురం నుంచి ఎక్కడెక్కడికి వస్తున్నారు, నుంచి అనంతపురం నుంచి మేము కూడా మదనపల్లి, కడప, చిత్తూరు పక్కన మదనపల్లి గుర్తుపెట్టుకొని మదనపల్లి పొట్టేళ్ళు కొడతాం. ఆ ఊరి నుంచి వచ్చా వస్తారు, అభిమానులు ఉంటారయ్యా. ఎట్లా అనిపిస్తుంది సినిమా ఈవెంట్? ఎట్లా అనిపిస్తుంది? బాగుందన్న, చాలా బాగుంటుంది సినిమా. వెనక ట్రాఫిక్ అసలు యూసఫ్ కూడా నుంచి అక్కడ కృష్ణానగర్ నుంచి అక్కడ అమీర్పేట దాకా ఒక 10 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ చూస్తూనే ఉన్నారు కదా. మరి ఈ రోజే ఏ విధంగా ఉందంటే ఇంకా 14వ తేదీ పులి రిలీజ్ అవుతుంది, వార్ 2 రిలీజ్ అవుతుంది అన్న. ఆ సినిమా బ్లాక్ బస్టర్, ఈ సినిమా బ్లాక్ బస్టర్ మాకు అనవసరం అన్న. మా అన్న స్క్రీన్ పైన కనిపించినాడా అది చాలా చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం దేవరాప్పుడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు నా హోటల్లో. ఈసారి అయినా కానీ జరగాలని అభిమానులు అందరూ కోరుకుంటాం. ఎన్టీఆర్ డామినేషన్ చేస్తాడని మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటాను. ఇట్ డస్ నాట్ మ్యాటర్. అది వరంగల్ నుంచి పొద్దుగాల బైక్ వేసుకుని వచ్చాను. నేను ప్రతి ఈవెంట్ కోసం వస్తాను. నేను ఆ వరంగల్ నుంచి దాదాపు ఒక 100 మెంబర్స్ దాకా వస్తారు. నర్సంపేట